అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పాఠంలో భాగంగా మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాము. ఈ యొక్క కన్యా లగ్న జాతకులకి రాహు మహాదశ ఏ స్థానంలో కూర్చుండో యోగించుడే విషయాన్ని ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఈ యొక్క రాహు మహాదశ విషయానికి వచ్చినట్లయితే రాహు కన్యా లగ్న జాతకు లగ్నంలో ఉన్నట్టయితే విశేషమైనటువంటి ధనాన్ని అందిస్తూ ఉంటుంది, భోగ భాగ్యాన్ని అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా ధన సంపద మొత్తాన్ని రెట్టింపు చేస్తూ ఉంటుంది, వారసత్వ ఆస్తి మొత్తాన్ని కూడా రెట్టింపు చేస్తూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా విద్యాయోగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి విద్య అభ్యసించడానికి, విదేశీ గమన యోగ్యాన్ని ప్రసాదించడానికి, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అనుభూతుల్ని మీకు అందించడానికి, గృహయోగ నిర్మాణం జరగడానికి, కొన్ని రకాలైన సుఫలితాలు అందించడానికి లగ్నంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి రెండవ స్థానంలో ఉన్నట్టయితే కొన్ని రకాలైన దురదృష్టాలు కలిగిస్తూ ఉంటుంది, మానసిక ప్రశాంతత లేకోకుండా చేస్తుంది, దైవ చింతన విషయంలో కొన్ని రకాలైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా దేవుడి మీద భక్తి తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, అప్పులు చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ కళారంగంలో ఉంటుంటారో వారి కళారంగంలో ఉన్న వారికి కొన్ని రకాలైనటువంటి నష్టాలు చేకూరే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం వృషభ లగ్నంలో తీసుకుంటే ఈ యొక్క కన్యా లగ్న జాతకులకి ఈ యొక్క మూడవ స్థానం వృశ్చిక లగ్నంలో తీసుకొడితే, వృశ్చిక స్థానంలో తీసుకొడితే ఈ వృశ్చిక స్థానంలో మంచి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే పోలీస్ రంగంలో కానీ మిలిటరీ సంబంధించిన విషయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి శుభపరిణామంగా చెప్పబడుతూ ఉంటుంది, మంచిగా ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ డబ్బు మొత్తాన్ని కూడా ధనాన్ని మొత్తాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క నాలుగవ స్థానం తీసుకొడితే తల్లికి చెడుగా మారుతూ ఉంటుంది, తల్లికి అనారోగ్యం కలిగిస్తూ ఉంటుంది, తల్లికి అదే అనేక రకాలైన అనారోగ్యం వలన ధననష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా తండ్రికి కూడా కొన్ని రకాల అనారోగ్యాలు సృష్టించడం వలన మరణభయంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ 18 సంవత్సరాల కాలంలో అంతర్దశానాదులు అనుకూలంగా లేకపోయినట్టయితే కొన్ని రకాలైనటువంటి అశుభ పరిణామాలు ఎదుర్కోవాల్సిన ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ శాతం వీళ్ళు ఎవరైతే ఈ ఈ యొక్క రాహు మహాదశలో గురు అంతర్దశ ఎవరైతే ఎప్పుడు ప్రారంభమవుతుందో కొన్ని రకాలైనటువంటి అశుభ పరిణామాలు జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి అంతర్దశానాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనకి 5వ స్థానం తీసుకుంటే ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తూ ఉంటుంది, మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది, ధనయోగాన్ని పెంచుతూ ఉంటుంది. అదేవిధంగా కళాత్మక విషయాలలో ముందుకు వెళ్తూ ఉంటారు, ఎప్పటి నుంచో మీకు విషయాన్ని సాధిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు, సాధించి మంచి పేరు తెచ్చుకోవడం, ఐశ్వర్యాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క 5వ స్థానంలో కూర్చున్నప్పుడు సంతానంలో లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది, సంతానం వల్ల పేరు ప్రఖ్యాత కీర్తి కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనము 6వ స్థానం తీసుకుంటే వారసత్వంగా మీకు సంబంధించిన ఆస్తి మొత్తం కూడా మీకు రావడానికి, కోర్టులలో మీకు శత్రువుల మీద మీరు గెలవడానికి, అదేవిధంగా కొన్ని లాభదాయక శుభమార్గంలో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంతా కూడా యోగపరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ స్థానంలో ఉంటారో వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవిని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రమోషన్ లాంటి విషయాలలో ఎక్కువగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క 7వ స్థానం తీసుకున్నది జీవిత భాగస్వామికి హాని జరుగుతూ ఉంటుంది, భార్యకు హాని జరగడం జరుగుతూ ఉంటుంది, భార్య వల్ల ధన నష్టం పోతూ ఉంటారు, భార్య వల్ల కోడి సమస్యలు, భార్య వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యశ్రీ సాంగత్యం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు దూరంగా ఉండాలి. అదేవిధంగా మనకి 8వ స్థానం తీసుకుంటే అనేక రకాల కష్టాలను ప్రాప్తిస్తూ ఉంటుంది, మానసికంగా ప్రశాంతత లేకోకుండా చేస్తూ ఉంటుంది, ఉదర సంబంధ వ్యాధులతోని, అదేవిధంగా రక్త సంబంధ వ్యాధులతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు, హై బీపీ రావడం లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు, మానసికంగా ప్రశాంతత లేకోకుండా చేస్తూ ఉంటారు, శరీరం అనేది వేడి పెరుగుతూ ఉంటుంది, నోటి నందు ఎక్కువగా పుండ్లు కావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది, క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా ఒక్కోసారి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి 9వ స్థానం తీసుకుంటే ధన సంపాదన మొత్తాన్ని కూడా ధనాన్ని పెంచుతూ ఉంటుంది, మానసికంగా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటారు, ధనయోగాన్ని పెంచడమే కాకుండా మీకు మంచి పేరుని తీసుకొని వస్తుంది, గృహయోగ నిర్మాణానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది, మంచి యోగకారకంగా మారుతుంది. అదేవిధంగా మన 10వ స్థానం తీసుకుంటే ఇక్కడ మధ్యస్థ ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే మధ్యస్థ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అంతర్దశానాథులు మనకు శుభుడైతే శుభ ఫలితాన్ని, అంతర్దశానాథులు శుభుడు కాకుండా ఉన్నట్టయితే అశుభ ఫలితాన్ని కలిగించడానికి
ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్లస్ ఆర్ మైనస్ స్థానంలో వేయడం జరిగింది. అదేవిధంగా 11వ స్థానంలో ఉన్నట్టయితే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, పుణ్య కార్యక్రమాలు, డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు, అయినప్పటికీ ధనమైన రెట్టింపు జరుగుతుంది, మానసిక ప్రశాంతత ఉంటారు, దైవ చింతన అది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా డబ్బు మొత్తం కూడా కొద్దిగా ఖర్చు అయినా కానీ ఎక్కువ రూపాయలు ధనం రావడం జరుగుతుంది, పెట్టుబడులు పెడతారు, లాభసాటిగా మారుతూ ఉంటారు, జాయింట్ వ్యాపారాలు ఎక్కువ లాభం కలిగించడానికి అవకాశం కనిపిస్తూ ఉంది, మంచి యోగకరంగా జాతకం మారుతూ ఉంటుంది. అదేవిధంగా మరి 12వ స్థానం తీసుకుంటే వారసత్వ ఆస్తి మొత్తం కూడా లభిస్తూ ఉంది. వారసత్వంగా మీరు ఎప్పటి నుంచి అయితే తండ్రి నుంచి కానీ, తల్లి నుంచి కానీ, తాత నుంచి కానీ, ముత్తాత నుంచి ఆస్తి మొత్తాన్ని కూడా మీకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దృఢ సంకల్పం ముందుకు వెళ్తుంటారు, వ్యాపార పెట్టుబడులు పెట్టి లాభసాటిగా మారుతూ ఉంటారు. ఇది మనకి 12వ స్థానం ఉన్నప్పుడు. అంటే ఈ యొక్క కన్యా లగ్న జాతకులకి మనకి లగ్నంలో 1వ స్థానం రవి ఉన్నా, 2వ స్థానం రవి ఉన్నా, 4వ స్థానం రవి ఉన్నా, 7వ స్థానం రవి ఉన్నా, 8లో ఉన్నా, 10లో ఉన్నా ఈ యొక్క కన్యా లగ్న జాతకుడు ఈ యొక్క రాహు మహాదశని యోగించదు. మీరు ఈ యొక్క కన్యా లగ్న జాతకులకి లగ్నంలో రాహు ఉన్నా 1, 2, 4, 7, 8, 10 స్థానాలు ఎక్కడైతే రాహు ఉంటాయి వాడికి అశుభ ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి రాహువు సంబంధించి జప హోమ తప్ప దానాలు చేసుకోవడము, రాహువు సంబంధించినటువంటి మినుములు కేజీ పావు దానం చేయడము వలన కొన్ని రకాలైన శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కన్యా లగ్న జాతకుల గురించి. తర్వాత మనం తెలుసుకునే తులా లగ్న జాతకులకు ఏ విధంగా యోగిస్తుంది, అదేవిధంగా ఈ కన్యా లగ్న జాతకులు అంతర్దశానాథుడు ఎక్కడ యోగకరంగా ఉన్నాడు విషయాన్ని మరో క్లాస్లో మీకు వివరంగా తెలియజేస్తాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్.